నా పేరు బంజపల్లి సుధారాణి, ఆమ్ ఆద్మీ పార్టీ ఉప్పల్ కన్వీనర్, సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ అండి. ఈరోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుందో గత వారం క్రితం కూడా జరిగినప్పుడు మేము ప్రొటెస్ట్ చేశాము. ఎల్బీ స్టేడియం దగ్గర దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ రోజు కూడా రాజీవ్ గాంధీ స్టేడియం ఉప్పల్ దగ్గర పాకిస్తాన్ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, రక్తము నీళ్లు ఒక దగ్గర ప్రవహించదని చెప్పింది. ఈ రోజు క్రికెట్ రక్తం ఒక దగ్గర ఎలా ప్రవహిస్తుందని నేను అడుగుతున్నాను. కేవలం ఇది రెవెన్యూ కోసం జరుగుతున్న మ్యాచ్ మాత్రమే, వీళ్ళు చేసేదంతా రెవెన్యూ కోసమే. ఎవరు శుభం ద్వివేది ఒక బాధితుడు భార్య చెప్పడం జరిగింది, బీసీసీఐకి మొరబెట్టుకుంది ఈ మ్యాచ్లను రద్దు చేయాలని. అయినా ఆమె మాట వినకుండా, మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా మా మాట కూడా వినకుండా ఇండియన్స్, మేమందరం ఇండియన్స్ ఒకటే అడుగుతున్నాము, వాళ్ళ మనోభావాలతోటి వీళ్ళు గేమ్లు ఆడుతున్నారు. ఆయన పేరేంటే ఫయీం అష్రఫ్ గారు ఒక పోస్ట్ చేశారు, ఏమని అంటే సుహాగ్రా కైసలాగా అని. సింధూరు అనేది ఇక్కడ ఒకటి తీసుకొని వస్తే మోదీ గారు దానికి ఈ విధంగా ట్వీట్ చేసి చెప్పడం జరిగింది. అంటే మీకు సిగ్గు లేదా? ప్లేయర్స్ అడుగుతున్నా, మన ఇండియన్ టీం ప్లేయర్స్ ని అడుగుతున్నాను, సిగ్గు లేదా? మీరు కేవలం డబ్బుల కోసమే మీరు ఆడుతున్నారా? వాడు ఒక ప్లేయర్ అయ్యండి, ఒక కామన్ పీపుల్ పెడితే మేము కూడా ఎవడో పెట్టినని అనుకుంటాం. ఒక ప్లేయర్ అయ్యండి పెట్టినప్పుడు మీరు ప్లేయర్స్ గా మీకు ఎంత సిగ్గు లేదని అడుగుతున్నారు. కేవలం మీరు రెవెన్యూ కోసం ఈ ఆటలు ఆడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ రోజు 10 రూపాయల రెవెన్యూ కోసం చూసుకున్నారు మీరు. రేపు వచ్చే రాబోయే రోజుల్లో 100 కోట్ల రెవెన్యూను మేము ఇక్కడ ఆపేస్తాము. ప్రజలని మేము వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తాము. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆడనీయకుండా మేము అడ్డుకుంటామని నేను ఒకటే చెప్తున్నాను. ఏమని ఉంటే ఒక దేశం మీద దృష్టి పెట్టి ఈ పాకిస్తాన్ తోటి అనేది సంబంధాలు తెంచుకోమని చెప్తున్నాము. మీరు ఏదో ట్రంప్ కి భయపడి మీరు ఆపరేషన్ ని కూడా బంద్ చేసి ఈ రోజు మీరు మళ్ళీ పాకిస్తాన్ తోటి ఒకటైపోయి మీరు చేస్తున్న చర్యలను మేము చూసి ఒక రోజు మాత్రం నిన్ను గద్దె దింపడం జరుగుతుంది. తప్పకుండా నీ మీద కూడా మేము మహిళలందరూ కలిసి తిరగబాటు అనేది. ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగబోయే మ్యాచ్ 8 గంటలకు జరగబోయే మ్యాచ్ గురించి మేము ఇక పాకిస్తాన్ దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. ఇక ముందు కూడా మేము ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. ఇట్లనే మీరు దీన్ని కంటిన్యూ చేస్తే, కొనసాగిస్తే మాత్రం ఊరుకునేది లేదని నేను చెప్తున్నాను. హేమా సుదర్శన్ ఈ రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఈ రోజు జరగబోయే మ్యాచ్ ని భారతదేశంలో ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి మోడీ గారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. అలాగే బీజేపీ ప్రభుత్వం, అది అమిత్ షా ఉండొచ్చు, అమిత్ షా కొడుకైనా ఉండొచ్చు, బీసీసీఐ చైర్మన్, మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి. ఖచ్చితంగా మీరు ఇది ఆపకపోతే మాత్రం ప్రజలందరూ, అది ముఖ్యంగా ఆడవాళ్లు ఎదురు తిరిగితే మీరు మళ్లీ దేశంలో ఉండరు. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన నా కొడుకైనా పాకిస్తాన్ కుక్కతోనే సమానం. ఆ పాకిస్తాన్ క్రికెటర్ గాడు ఆడవాళ్ళను వచ్చేసి సింధూరాన్ని తూర్చిన బొమ్మని పెట్టుకొని వచ్చేసి ఏమని చూపిస్తారు, శోభనం అని చెప్పి మాట్లాడతావా? లంజా కొడక, మంచి మాటలు ఆడోళ్ళందరూ తలుచుకుంటే నా కొడక నువ్వు ఇంకొకసారి మా హైదరాబాద్ లో, తెలంగాణలో అడుగుపెట్టి, భారతదేశంలో అడుగుపెట్టి మా ఆడోళ్ళందరూ నిన్ను వచ్చేసి కొట్టకపోతాడు, ఉరికిచ్చి కొడతారు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఆడవాళ్ళ గురించి తక్కువ చేస్తున్నావు. భారతదేశంలో ఆడది అంటే వచ్చి ఆది పరాశక్తి అంటారు, మీరు వాళ్ళతోనే పెట్టుకుంటున్నారు. జాగ్రత్త కొడకల్లారా. మీరు పాకిస్తాన్ లో వచ్చేసి మీరు 10 కోట్లు ఉన్నారు. మా ఆడవాళ్ళందరూ కలిస్తే తప్ప మీరు ఒక్క నిమిషం ఉండరు. మీ పాకిస్తాన్ కొడుకులందరూ గాయమవుతారు. ఆడోళ్ళు కలిస్తారు, మొగోళ్ళు కూడా కాదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి పాకిస్తాన్ కుక్కలని, పాకిస్తాన్ క్రికెటర్లను మేము డిమాండ్ చేస్తున్నాం. నరికి పారేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం ఆడోళ్ళం. ఇంకో విషయానికి వస్తే, నెక్స్ట్ ఇక్కడ మేము దిష్టి బొమ్మను మన ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ స్టేడియంలో, క్రికెట్ స్టేడియంలో వచ్చేసి ఈ రోజు మేము దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇక్కడ మా తెలంగాణలో వచ్చేసి మీరు క్రికెట్ అని చెప్పేసి, అది పాకిస్తాన్ తో క్రికెట్ అంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఆడవాళ్ళం పరిగెత్తించి అయితే కొడతామని చెప్పేసి దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము. మోడీ గారు, మీకు సిగ్గుంటే ఇంకొకసారి ఈ పహల్గామ్ లో జరిగిన విషయమే గాని, మన సింధూర్ పోయింది ఆడపడుచులను వచ్చేసి విధవలను చేసిన ఆ లంచా కొడుకుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఆడవాళ్ళం కాబట్టి ఇంత మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మీరు ప్రధానిగా ఉండి ఆడవాళ్ళని మీరు కాపాడుకోలేకపోయారు? అదే ఒక ఇందిరాగాంధీ ఆడదై
నుండి ఉచ్చబోపించింది, పాకిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ ని డివైడ్ చేసింది. కానీ నువ్వు వచ్చేసి అదానీ అంబానీ కోసం ట్రంప్ కాళ్ళు పట్టుకున్నావు. నీకు చేత కాకపోతే వదిలేయి, రాష్ట్రాన్ని దేశాన్ని వదిలేయి. కానీ ఇంకొకసారి మా భారతదేశాన్ని పాకిస్తాన్ కి వచ్చేసి నువ్వు ఊడిగం చేసుకుంటూ మా ఇజ్జత్ తీస్తా అంటే మాత్రం మోడీ గారైనా ఏ ప్రభుత్వం అయినా మేము వచ్చేసి నిలదీస్తాము, వాళ్ళను కూడా ఉరికిచ్చి కొడతామని చెప్పేసి చెప్తున్నాను. అలాగే మణిపూర్ లో ఇప్పటిదాకా వచ్చేసి ఆడవాళ్ళ నడి రోడ్డు మీద నువ్వు నగ్నంగా తీసుకుపోయినా గానీ దాని గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళని కాపాడుకో. నువ్వు ఒక తల్లికి పుట్టావు అనుకుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయి, లేకపోతే చేతగాలని చెప్పేసి జోల పట్టుకొని పోవాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. పాకిస్తాన్ తో క్రికెట్ ఆటల, పాకిస్తాన్ తో క్రికెట్ ఆటల, బీసీసీఐ 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 బీసీసీ జై షా జై షా జై షా జై షా జై షా జై షా పాకిస్తాన్. ఈ రోజు జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వెంటనే, ఈ రోజు జరిగే భారత్ పాక్ మ్యాచ్ వెంటనే, ఈ రోజు జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వెంటనే. పాకిస్తాన్ డౌన్ డౌన్, 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 పాకిస్తాన్